బీర్ ఫ్యాక్టరీలకు మాత్రం నీళ్లు ఆగద్దు, ఫుల్గా నీళ్లు ఇవ్వండి, బీర్ ఫ్యాక్టరీలు మంచిగా చూసుకోండి అని చెప్తుండ్రు. మరి రైతులను ఎవరు పట్టించుకోవాలి? బీర్ ఫ్యాక్టరీలు మంచిగానే చూసుకుంటుండ్రు, మరి మా రైతుల పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు క్రాప్ హాలిడే లేదు, పంటకు నీళ్లు ఇచ్చినాం. కానీ మీకు ఇలా బీర్ ఫ్యాక్టరీల మీద ఉన్న మోజు రైతుల మీద లేదు. బీర్ ఫ్యాక్టరీల మీద ఉన్న ప్రేమ ఇవాళ రైతుల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. రైతులంటే చిన్న చూపు. రైతులకు ఎరువులు దొరికాయి, రైతులకు బోనస్ పైసలు పడాయి, రైతులకు రైతు భరోసా రాదు, రైతులకు బీర్ ఫ్యాక్టరీలకు నీళ్ళు ఇచ్చి రైతుల పంటలు ఎండబెడతారు. ఇదేనా రైతుల మీద మీకున్న ప్రేమ? రైతులకు పోయిన యాసంగిలో మొన్న వర్షాకాలంలో అకాల వర్షాలు పడి వడగళ్ళ వానబడి పంట నష్టం జరిగింది. 10,000 ఇస్తామని ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వచ్చి చెప్పిపోయిండు. 10 పైసలు వల్లే ఇప్పటిదాకా ఏడాది అయిపోయింది ముఖ్యమంత్రి గారు. ఇక రేపే ఇస్తున్నా అని చెప్పినావు నువ్వు. పోయిన యాసంగి రాళ్ళ వాన పడ్డ పైసలు, పోయిన యాసంగిలో అకాల వర్షాల వల్ల పడ్డ పైసలు కానీ, మొన్న వచ్చిన తుఫాన్లో జరిగిన నష్టానికి అటు వరి చేనులు కానీ, పండ్ల తోటలు కానీ, ఇతర పంటలు నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఈ ప్రభుత్వం సాయం చేయలేదు. మీరు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు, కమిషన్లు వచ్చే కాడ పైసలు రిలీజ్ చేస్తున్నారు. రైతులంటేనే మీకు ఎందుకు అంత మొండి చేయి చూపుతున్నారు? రైతుల మీద ఎందుకంత నిర్లక్ష్యమో అని నేను అడుగుతా ఉన్నా. వడగళ్ళ వాన పడ్డా, అకాల వర్షాలు పడ్డా, తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పైసలు ఇయ్యరు, బోనస్ పైసలు ఇయ్యరు, రైతు భరోసా పైసలు ఇయ్యరు, ఎరువులు టైం మీద ఇయ్యరు, నీళ్ళు ఇవ్వమంటే నీళ్లు కూడా ఇవ్వకపోతుంది. ఇదేం ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. అంటే రైతులను ఎందుకు ఇంత ఉసురు పోసుకుంటున్నారు? మాటల్లోనేమో రైతుల ప్రభుత్వం, చేతల్లోనేమో వ్యాపారవేత్తల మీద ప్రేమ మీకు, బీర్ కంపెనీల మీద ప్రేమ మీకు. సో ఇప్పటికైనా తక్షణమే రైతులకు పెండింగ్ ఉన్న అన్ని రకాల నిధులు, అది బోనస్ పైసలు కానీ, రైతు భరోసా పైసలు కానీ, వడగళ్ల వాన వల్ల అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి సంబంధించిన డబ్బులు తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తుంది.